తల్లి గర్భముననే ధరింపబడినప్పుడే దురుతుండనయ్యుంటిని. అంటే తల్లి గర్భంలో నేను ధరించబడినప్పుడే దుర్మార్గుడను అయ్యుంటిని అని బేతాళ జాన్ గారు రాసిన పాట ఇది. యేసు నన్ను ప్రేమించాము అని. నా వల్ల చేయబడెడు కార్యములెప్పు డేహ్యంబులయ్యుండగా, నా వల్ల చేయబడే కార్యాలు ఎప్పుడు అసహ్యమైనవై ఉండగా, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నయ్యరిగి ఉంటివి. అయ్యా, నన్ను ప్రేమిస్తే నీకేమేం కష్టాలు వస్తాయి ముందే తెలుసు. సిలువను ఎక్కాలని తెలుసు. నాలాంటి పాపిని ప్రేమిస్తే నువ్వు సిలువలో ప్రాణం పెట్టాలని తెలిసి ముందే ఎరిగి ఉండి అయినా నన్ను ప్రేమించావని రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు? తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో ఎన్నా తెలియదే. అయ్యా, తెలిసి నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను ప్రేమించడానికి కారణం ఏంటో నాకు తెలియదు ప్రభా అని దైవజనుడు కవి, క్రైస్తవ కవి బేతాళ జాన్ గారు రాసిన ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. చూడండి, ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి ప్రారంభిస్తే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వలేదు, నాకు వీళ్ళ ఫ్రెండ్స్ అవ్వలేదు, నాతో ఎవరు మాట్లాడటలేదు. నేను చాలామంది చిన్నపిల్లల దగ్గర ఈ మాటలు విన్నానండి. పర్సనల్గా నేను విన్నాను. నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, నాతో ఎవ్వరు ఉండటం లేదు, మాతో మంచిగా ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు ఇష్టపడట్లేదు, అలా చాలా నెగిటివిటీ ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది. నిజమే, వాళ్ళు చెప్పేదేమో అబద్ధాలు కాదండి. నిజంగానే ఈ రోజుల్లో ధనాన్ని చూస్తారు, ఘనాన్ని చూస్తారు, అందం చూస్తారు, నీకున్న గొప్పతనాన్ని చూస్తారు, బాగా చదివే వాళ్ళు అందరూ ఇష్టపడతారు, అలా చాలా తేడాలు చూపిస్తూ ఉంటారు. కానీ నీవంతా మనం ఏ మంచి చేయమని తెలిసినా ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ధైర్యం మన బిడ్డలకి మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అంటారు, మమ్మీ నీకు నేనంటే ఇష్టం లేదు, నీకు అన్నయ్యే ఇష్టం, లేకపోతే నీకు తమ్ముడే ఇష్టం, నీకు చెల్లె ఇష్టం, అక్కే ఇష్టం అని చెప్తా ఉంటారు. అదే పెద్దయ్యా కూడా కంటిన్యూ అవుతుంది. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఏ హేతువు లేదు నిన్ను నన్ను ప్రేమించడానికి. ఇంత గొప్ప పాటను తప్పక మీ మందిరాలు